ఓ బిత్తిర్దానా ఏందే ఏమో సైంటిస్ట్ లెవెల్ ఆలోచిస్తున్నావు. బంగారం తయారు చేసేటందుకు ఈరం కనిపెడతానక్క. ఎట్లనన్నా చేసి పొయ్యి మీద కూర వండినంత సులువుగా బంగారం తయారు చేయాలన్నది నా ఆశ, నా శ్వాస అక్క. ఆశ దోశ అప్పడం వడేం కాదు. అయినా బంగారం భూమిలోకెళ్ళి తీస్తారు కదా, తయారు కూడా చేయొచ్చా? చెయ్యొచ్చా? కాదు, చెయ్యొచ్చు. అయినా సిప్పొక్కానికి గీసంటే ఏం తెలుస్తాయి? చిప్పా గిప్పా అంటే చెంపలు వలుగుతాయి ఏమనుకుంటున్నావు అమ్మా? అయినా ఇప్పుడు బంగారం మీద ఎందుకు పడ్డాయి నీ కళ్ళు? కూల్ 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 అక్క. ఇటు చూడు, బంగారం ధరలు రోజు రోజుకి ఎట్లా పెరిగిపోతున్నాయో. ఇట్లా పెరుగుకుంటూ పోతే మన మహిళల పరిస్థితి ఏంగా అని చెప్పు. బంగారం లేకపోతే మన ఆడళ్ళం బతమా? ఎవ్వరింట్లో వాళ్ళు బంగారం తయారు చేసుకునే రోజులు రావాలి. అందుకే నా వంతు ప్రయత్నం నేను చేస్తాన్నా. చెయ్యి గాని ఏది ఒకసారి బంగారం ఎట్లా తయారు చేస్తావో చెప్పే సుత్తా. పాదరసం తోటి బంగారం తయారు చేసేంటక్క అమెరికా సైంటిస్టులు కనిపెట్టిండ్రేట. అమెరికా సైంటిస్టులు బంగారం తయారు చేసే పద్ధతి కనిపెడితే నువ్వెట్లా తయారు చేస్తావే? ఆ టెక్నాలజీ నీకు తెలుసా ఏమన్నా? వేమన పద్యంలో ఉంటది కదక్క, తినగా తినగా వేము తీయగా నుండు అని అంటాడు కదా. పాదరసం తోటి ప్రయోగం చేయంగా బంగారం కాదంటవా? బంగారం తయారు చేసుడంటే కూరలో పోషితులేసి గోలిచినట్టు అనుకుంటున్నావా అని? దానికో పద్ధతి పాడు ఉంటది. అబ్బా వాళ్ళ ఐడియా ఇచ్చినవక్క. నేనెప్పుడు ఇచ్చింది ఐడియా? కూరల పోషితులేసి గోలిచ్చిడు అన్నావు కదా, నాకు ఆలోచన వచ్చింది. పాదరసాన్ని పొయ్యి మీద పెట్టి ఉడకబెడితే గట్టివాడు బంగారం కాదంటవా? అట్లనే ఇన్ని పోషితులు ఉప్పు కారం వేసి పాదరసం కూర వండు. నువ్వు ఎవరిని తీసి పారెత్తున్నావు తెలుసా? ఎవరిను? మా చెల్లె శకుంతలనే కదా. కాదు, రాబోయే కాలానికి కాబోయే సైంటిస్ట్. అబ్బో సైంటిస్ట్వే. పాదరసాన్ని వేడి చేస్తే ఆవిరైతుందని కూడా తెలియదు కానీ సైంటిస్ట్ అవుతుందంట సైంటిస్ట్. ఇంటర్మీడియట్ లా రసాయన శాస్త్రం ఫెయిల్ అయిన ముచ్చట నువ్వు మర్చినేమో గాని నేను మర్చిపోలేదు. ఓ పాదరసం వేడి చేస్తే ఆవిరైతుందా? అయితది. పాలల్ల తోడెత్తే పెరుగు కూడా అవుతుంది. అబ్బా వాళ్ళ మంచి ఐడియా ఇచ్చినవక్క. ఓష్ని నేనేం ఐడియా ఇచ్చిందే? పాలల్లో తోడెత్తే పెరుగైనప్పుడు పాదరసంలో తోడెత్తే బంగారం కాదా? ఇంత మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి శకుంతల. నువ్వు సైంటిస్ట్ అయితే నాకు ఇరికే. నీకు ఆచారం మంచిగా లెక్క ఈడున్నావు గాని నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదే, ఎక్కడనో ఉండాల్సిన దానివి. అబ్బో నీ ముఖానికి దిష్టి కూడానా? నప్పతట్లదానా? నా ముఖానికి ఏమైంది? హీరోయిన్ పేస్ నాది. ఇగో మాటలు మంచిగా రాని అమ్మా. ఎవలే మాటలు ఇచ్చే పెట్టింది మొదలు? నువ్వా నేనా? ఇప్పుడు కాదు, నేను బంగారం తయారు చేసినాక చెప్తా నీ సంగతి.